హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో రెసిపీతో వచ్చానండి. ఈరోజు నేను చేస్తుంది మామిడికాయ రోటి పచ్చడి అండి. ఒక మీడియం సైజ్ మామిడికాయ ఒకటి, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3 నుంచి 4, తాలింపు గింజలు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2 చిన్న ముక్కలుగా తుంచుకోవాలి, ఇంగువ చిటికెడు, ఆయిల్ సరిపడంత, వెల్లుల్లి రెబ్బలు 2 నుంచి 3. ముందుగా మామిడికాయని పీల్ చేసి అది ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిపి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లో పోపు యాడ్ చేసుకోవాలండి. ఆ పచ్చడి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి పక్కన. ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకుందాం. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి వేగాక ఆ పచ్చడిలో వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ తాలింపులో కూడా మీకు కావాలంటే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవచ్చండి. నేనైతే వేసుకున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదో అండి, నేను ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకొని కలుపుకోవడమే. రోటి పచ్చడి రెడీ అయ్యిందండి. ఇది వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్న, చపాతీతో తిన్నా చాలా బాగుంటుందండి. అంతేనండి, మామిడికాయ రోటి పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.